శ్రీమన్మహాగణాధిపతయే నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో మనకు ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నాడు ఉదయం 11:34 నుండి మార్చి 1వ తారీఖు మిడ్ నైట్ 12:34 వరకు పంచగ్రహ కూటమి పేరుతో 5 గ్రహాలు కుంభరాశిలో సంచరించబోతున్నాయి. మనకు గత జీవితాల్లో షష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, ఇలా చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి అంటే ఇట్లా మనకు ఒకే స్థానంలో 2, 3 గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు కలవడాన్ని మనం గమనించుంటాం. కానీ ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనే కుంభరాశిలో ఏర్పడుతుంది. పంచగ్రహాలుగా రవి బుధులు, అదేవిధంగా రాహువు, శుక్రుడు మరియు కుజగ్రహాలుగా తెలియజేయడం జరుగుతుంది. ఈ 5 గ్రహాలు ఒకే స్థానంలో సంచరించేటప్పుడు ప్రత్యేకంగా రవి రాహువులు కనుక కలిస్తే పట్టుదలకు సంబంధించిన పనులు కానీ, విద్యుత్తుకు సంబంధించిన సంస్థల్లో ఇబ్బందులు, కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడము, అదేవిధంగా కుజుడు సంచరిస్తున్న కారణంగా మాటకు సంబంధించిన కొన్ని మాట్లాడే సందర్భంలో ఆలోచించకుండా మాట్లాడడం వల్ల, తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుర్కొనే సమస్యలు, అదేవిధంగా శుక్రుడు ధనానికి, ఆర్థిక లాభానికి అధిష్టాన దేవుడుగా, బుధుడు బుద్ధిబలానికి, తెలివిగా మాట్లాడే జ్ఞానానికి అధిష్టాన దేవుడిగా మనకు గ్రహాల యొక్క స్వభావాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇలా ద్విగ్రహాలు అంటే రెండు గ్రహాలు కలిపినప్పుడు రవి గ్రహంతో బుధుడు గనక కలిస్తే బుధ ఆదిత్య యోగము అని అంటారు. ఈ బుధ ఆదిత్య యోగము చాలా యోగ్యమైనది. వారి వారి జీవితాలలో ఉన్నతమైన జీవితాన్ని, పేరు ప్రతిష్టలు పొందే విధంగా అనుకూలిస్తుంది. అదే సందర్భంలో శుక్రుడు గనక కలిశారు అంటే ఇక్కడ ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే కలుస్తాడో బుధాదిత్య యోగ ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేకపోవడానికి కారణమవుతుంది. శుక్రుడు చేరడం వల్ల ఏదైతే బుధాదిత్య యోగంలో మనం పొందాలనుకున్న ఫలితాలను ఆయన ఇవ్వనీయకుండా చేయడం అనేది జరుగుతుంది. తత్కారణంగా యోగం ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పరిస్థితుల్లో మనం సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి విశిష్టత గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క రాశుల వారిగా ఏ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు, ఏ పరిహారాలు ఆచరించడం వల్ల మిగిలిన రాశులకు అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు అన్న విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి గురించి మనం పెద్దగా భయపడవలసిన విషయం కాదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే 2019 డిసెంబర్ 26లో షష్టగ్రహ కూటమి ఏర్పడిన సందర్భంలో మనకు కరోనా పేరుతో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసినదే. ఎక్కడైతే ఈ యొక్క శని భగవంతుని యొక్క స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి జరగడం కారణంగా భారీగా జనసమూహం ఏర్పడే ప్రదేశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. శక్తికి మించిన పనులు చేయరాదని సూచనగా తెలుసుకోవాలి. విద్యుత్తుకు సంబంధించిన పనుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ, లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు చేసే విషయాలలో ప్రస్తుత కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. షష్టగ్రహ కూటమి వల్ల మనం అనేక రకాల సమస్యలు కోవిడ్ పేరుతో ఎదుర్కొన్నప్పటికీ పంచగ్రహ కూటమిలో కొన్ని పరిస్థితుల కారణంగా, జాతకరీత్యా మనం ఆచరించే పరిహారాల కారణంగా కొన్ని శుభ ఫలితాలు అందరూ పొందడానికి అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. గ్రహ సంచార ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో చంద్రుడు ఈ యొక్క ఫిబ్రవరి 23వ తారీఖు నాడు 11:34 ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. మార్చి నెల 1వ తారీఖు మిడ్ నైట్ 12:34 వరకు ఉన్న సమయంలో ప్రస్తుతం ఇది వృషభ లగ్నంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. మిథున రాశిలో గురుగ్రహ సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, అదేవిధంగా కుంభరాశిలో రవి రాహు బుధులు,
మరియు శుక్ర కుజులు సంచరిస్తున్నారు. మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది. ప్రస్తుత కాలంలో మీనరాశి వారికి ఏలినాడు శని జరుగుతుంది. అదేవిధంగా మేషరాశి వారికి, కుంభరాశి వారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క శని భగవంతుని యొక్క స్వక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్న కారణంగా ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలుసుకుందాం. ధనుసు రాశి. ఈ యొక్క ధనుసు రాశి జాతకులు కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుత కాలము ఈ యొక్క పంచగ్రహ కూటమి చేత కొంత మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. తృతీయ స్థానంలో రవి, రాహు, బుధులు మరియు శుక్ర కుజులు సంచరిస్తున్నారు. ప్రత్యేకంగా తోడబుట్టిన వారితో విభేదాలు కలగకుండా జాగ్రత్త పడండి. మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించండి. ప్రత్యేకంగా లగ్న చతుర్థాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా కళ్యాణం కాని వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. ప్రత్యేకంగా భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా కళ్యాణానికి సంబంధించి శుభవార్తలు వినడంతో పాటు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. అదేవిధంగా భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచార కారణంగా భూ సంబంధమైన నూతన కొనుగోలు ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి. ప్రత్యేకంగా విద్యార్థి దశలో ఉన్న వారికి కొంచెం మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రత్యేక శ్రద్ధ లేకుండా విద్యలో రాణించలేరు. పరీక్షల్లో ఉన్నతమైన మార్కులు సాధించాలంటే అత్యధిక శ్రద్ధ అవసరం అన్న సత్యాన్ని తెలుసుకొని విద్య యందు శ్రద్ధతో కూడి ఉండాలి. పంచమ స్థానంలో చంద్రగ్రహ సంచారం చేత ప్రభుత్వ సంబంధమైన పదవుల కోసం, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. రాజకీయ రంగంలో స్థిరపడాలనుకున్న వారికి చక్కని అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలలో ఆర్థిక పరంగా అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. తోడబుట్టిన వారితో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడండి. ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం ఎంతో మంచిది. ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారు లగ్న చతుర్థాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా గురుబలం సంపూర్ణంగా పొందడం చేత అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గురుగ్రహానికి సంబంధించి గురువారం నాడు శనగలు దానం ఇవ్వడము, ప్రత్యేకంగా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించిన లేదా గురు సంబంధమైన ఆలయ సందర్శనం చేసిన, ప్రతిరోజు తల్లిగారి పాదాలకు నమస్కారం చేసుకుని ప్రారంభించే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి తెలుసుకున్న విధంగా చక్కని పరిహారాలు ఆచరించండి. అర్ధాష్టమ శని సంచారం జరుగుతున్న కారణంగా శని భగవంతుడికి సంబంధించి శనివారం నాడు తిలలు అంటే నువ్వులు దానం ఇవ్వడము, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం చేత మీరు కోరుకున్న పనుల్లో సకాలంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అనేది సత్యాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి తెలుసుకున్న విధానాన్ని అనుసరించి గొప్ప జీవితంలో స్థిరపడండి.